పేర్కొన్న పరిస్థితి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. ఏపీలో ఇవాళ అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం నిర్వహించనుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియపై రాజకీయ పార్టీలతో ఏపీ ఎన్నికల ప్రధానాధికారి సమావేశం కానున్నారు. ఏపీలో జూన్ 14 నుంచి జూలై 14 వరకు సర్ ప్రక్రియ ప్రారంభం కానుండగా ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్లి డేటా సేకరించనున్నారు. ఈ మేరకు ఈసీ రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోనుంది. ఇప్పటికే సర్కి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో అసంతృప్తి, వివాదాలు నెలకొనగా ఏపీలోనూ సర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల్లో హాట్ చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రాష్ట్ర సచివాలయంలో ఏదైతే 5వ బ్లాక్లో ఆల్ పార్టీస్తో ఎలక్షన్ కమిషన్ ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అయితే ఈరోజు సమావేశం కానున్నారు. అయితే ప్రధానంగా సర్ ప్రక్రియ ఏదైతే జూన్ 14 నుంచి జూలై 14 వరకు ఏదైతే నిర్వహించబోతుందో రాష్ట్ర ప్రభుత్వం, దీనికి సంబంధించి ఆల్ పార్టీస్ అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా నేడైతే ఎన్నికల ప్రధాన అధికారి సమీక్షా సమావేశం అయితే నిర్వహించనున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే సర్ రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ ఏదైతే ఉందో ప్రధానంగా క్షేత్రస్థాయిలో అంటే బూత్ లెవెల్లోకి వెళ్ళి అధికారులు అంతా కూడా, సిబ్బంది అంతా కూడా ఇంటింటికి తిరుగుతూ వారు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, అదేవిధంగా మేజర్లు ఎవరున్నారు అంటే ప్రధానంగా ఓట్ల అంటే కొత్త ఓట్లు వేటిని తీసుకురావాలి అనే దానిపైన, అదేవిధంగా రిపీట్ అయ్యే ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తొలగించే ప్రక్రియతో పాటు ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆధారాలు, ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సబ్మిట్ చేసే క్రమంలో 3 సార్లు ఈ ప్రక్రియ అంటే ప్రతి ఇంటికి 3 సార్లు సర్వే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు వాటన్నిటిపైన కూడా అన్ని పార్టీ నాయకులతో ఈరోజైతే చర్చిస్తారు. దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో అంటే ఇటీవల కాలం జరిగిన ఎన్నికలు ఏవైతే బీహార్ రాష్ట్రంలో ఈ సర్ ప్రక్రియ గురించి చూసుకున్నట్లయితే కొంత వివాదాస్పదమైంది, కొన్ని సంఘటనలు ఎదురైన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వాటన్నిటినీ కూడా మరోసారి పునరావృతం కాకుండా వాటన్నిటికీ కావాల్సిన చర్యలు, ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే దానిపైన అయితే నేడు రాష్ట్ర సచివాలయంలో అధికారులు అయితే ఆల్ పార్టీస్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సమావేశానికి అన్ని పార్టీల నుంచి కూడా ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యి వారికి ఏవైతే అనుమానాలు, ఏవైతే కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అధికారుల దగ్గర అయితే తెలుసుకునే పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. దాంతోపాటు ఓవరాల్గా ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఏవైతే అంటే దొంగ ఓట్లు కొన్ని ఉన్నాయంటూ ఇప్పటికే పలుమార్లు పలు నేతలు అయితే చెప్తున్న పరిస్థితి మీడియా ముందు కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఆ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించడంతో పాటు అదేవిధంగా కొత్త ఓట్లు అంటే భారత పౌరులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొత్త ఓట్లు కల్పించే ప్రక్రియ కూడా ఈ సరితో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ దొంగ ఓట్లు తొలగింపు, అదేవిధంగా కొత్త ఓట్ల రూపకల్పన వీటన్నిటిపైన కూడా నేడైతే రాష్ట్ర సచివాలయంలో ఈ సమీక్ష సమావేశంలో అయితే ఆల్ పార్టీస్ నేతలు అయితే చర్చించే అవకాశం అయితే కనపడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమలనాథులు ఇవాళ